ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటకలో సీఎం మార్పు జరిగిన నేపథ్యంలో వైఎస్ షర్మిల రాహుల్ గాంధీతో సమావేశం కావటం కాంగ్రెస్ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపిందా? త్వరలోనే రాజ్యసభ పదవుల భర్తీ జరుగుతుండటంతో షర్మిలకు రాజ్యసభ పోస్టు ఖాయమైందని ప్రచారం సాగుతుంది. అందుకే ఆమెను హస్తనకు పిలిచారని పార్టీ వర్గాలు చెప్తున్నాయా? ఇదే జరిగితే కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిల వెళ్లటం ఖాయమా? ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ పదవుల భర్తీపై కసరత్తు చివరి అంకానికి చేరుకుంది. జూన్లో 4 రాజ్యసభ స్థానాలు భర్తీ కోసం ఆశావహుల పేర్లను సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం ఈ 4 స్థానాలు కూటమి పార్టీలకే దక్కే అవకాశం ఉండడంతో 3 సీట్లను టీడీపీకి, ఓ సీటును జనసేనకు కేటాయించాలని సీఎం చంద్రబాబు సూత్రప్రాయంగా ఓ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే బీజేపీకి మాత్రం ఈసారి రాజ్యసభ సీటు దక్కే అవకాశాలు లేనట్టేనని సీఎం చంద్రబాబు బీజేపీ నేతలతో చెప్పినట్లు సమాచారం. అయితే ఈసారి సీట్లన్నీ టీడీపీ, జనసేనకే దక్కే ఛాన్స్ ఉండడంతో ఇప్పటి నుంచే పదవుల కోసం నేతలు లాబీయింగ్ మొదలుపెట్టారని తెలుస్తుంది. అయితే ఈసారి జనసేనకు కూడా పెద్దల సభలో అడుగు పెట్టనుండడంతో ఆ పదవి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పార్లమెంటులో 2 సీట్లు దక్కించుకున్న జనసేన పార్టీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అంతేకాదు కేంద్ర కేబినెట్లోనూ జనసేన పార్టీకి గతంలో అవకాశం ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ తిరస్కరించారు. కానీ ఈసారి మాత్రం రాజ్యసభ పదవి స్వీకరించడమే కాదు, జనసేన నేతకు కేంద్ర కేబినెట్లోనూ అవకాశం కల్పించాలని జనసేన ఆలోచనగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబుకు రాజ్యసభ పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నాగబాబు పెద్దల సభకు వెళితే ఎమ్మెల్సీ పోస్టు ఖాళీ అయ్యే అవకాశం ఉండడంతో ఆ స్థానాన్ని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కేటాయిస్తారని జనసేన వర్గాలంటున్నాయి. గతేడాది జనసేన పార్టీలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీలో ఏ పదవీ లేదు. కొద్ది రోజులుగా ఆయన పదవి కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల రాయలసీమ డీలిమిటేషన్ బాధ్యతలు స్వీకరించిన బాలినేనికి ఎమ్మెల్సీ పదవినిచ్చి గౌరవించాలని జనసేన అధినేత ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ రాజకీయంగా కొత్త లెక్కలు మొదలుపెట్టారు. రాష్ట్రంలో తాను డిప్యూటీ సీఎంగా ఉండటంతో కేంద్ర మంత్రివర్గంలోని తన పార్టీ నుంచి సోదరుడు నాగబాబును పంపే ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ప్రస్తుతం 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో జనసేనకు 1 సీటు దక్కనుంది. ఆ స్థానం నుంచి నాగబాబును రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. 2024 ఎన్నికల సమయంలోనే నాగబాబును అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని భావించారు. ఆ సీటు బీజేపీ కోరటంతో నాగబాబు చివరి నిమిషంలో అవకాశం కోల్పోయారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తూ ఏపీ మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ నిర్ణయం ఇంకా అమలు కాలేదు. ఈ సమయంలోనే మారుతున్న సమీకరణాల్లో పవన్ తన సోదరుడిని ఢిల్లీకి పంపాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద మెగా బ్రదర్ నాగబాబును రాజ్యసభకు పంపిస్తే నాగబాబు ఎమ్మెల్సీ సీటు మాజీ వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో భర్తీ చేస్తారని తెలుస్తుంది. సామాజిక సమీకరణాలు, భవిష్యత్ వ్యూహాల్లో భాగంగా బాలినేనికి అవకాశం దక్కే అవకాశం ఉందని అంటున్నారు. తాజాగా బాలినేనికి ప్రాధాన్యత ఉంటుందని పవన్ సైతం స్పష్టం చేశారు. దీంతో చివరి నిమిషంలో మార్పులు జరిగితే మినహా ఈ నిర్ణయాలు అమలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే జూన్ 10న ఎన్డీఏ పాలిత సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని మోదీ భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో కేంద్ర కేబినెట్ ప్రక్షాళనపై వారితో చర్చించబోతున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో నాగబాబుకు రాజ్యసభ పదవితో కేంద్ర మంత్రి పదవి ఖాయమైతే బాలినేని శ్రీనివాస్కు ఎమ్మెల్సీ పదవితో భర్తీ చేస్తారని అంటున్నారు.